మేడిగడ్డ తుమ్మిడిహట్టి నీటి లభ్యతపై కమిషన్కు వివరాలు ఇచ్చామన్నారు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెద్రే శ్రీరామ్. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి కారణాలను తన దగ్గర ఉన్న సమాచారం కమిషన్కు ఇచ్చినట్లు చెప్పారు. దాదాపు గంటన్నర సేపు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన వెద్రే శ్రీరామ్తో యాదగిరి ఫేస్ టు ఫేస్. కాళేశ్వరంపై విచారణ చాలా వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఆ టెక్నికల్కి సంబంధించి, తర్వాత ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి, తర్వాత దీని మీద అనుభవం ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్కి సంబంధించినటువంటి అందరి నుంచి కూడా వాళ్ళ విచారణ, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటుంది, వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటుంది. ఆ తర్వాత అఫిడవిట్ రూపంలో వాళ్ళు ఏం చెప్పారు, కమిషన్ ముందు ఏం చెప్పారో దాన్ని మళ్ళీ అఫిడవిట్ రూపంలో కూడా తీసుకుంటుంది. సో విచారణలో భాగంగా ఇవాళ కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెద్రే శ్రీరామ్ మీ వల్ల విచారణకు హాజరయ్యారు. మరి ఈ విచారణలో ఈయన ఏం చెప్పారు, కమిషన్ ఏమడిగింది అనేది విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు వెద్రే శ్రీరామ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, విచారణలో భాగంగా మీరు ఇవాళ కాళేశ్వరం సంబంధించిన దాని మీద విచారణలో ప్రధానంగా ఇక్కడ ఎట్లాంటి వాటి మీద చర్చకు వచ్చాయి, ఏం చర్చ మాట్లాడారు? ముఖ్యంగా జడ్జి గారితో కూలంకషంగా అన్ని విషయాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చర్చించడం జరిగింది. తుమ్మడిహట్టి లొకేషన్లో ఫస్ట్ ఏదైతే ప్లాన్ చేసిండ్రో పీవీసీ ప్రాజెక్టు ప్రణయ్ తెల్లంపల్లి చేవల్ల 2015 కంటే ముందే చాలా వర్క్స్ జరిగినాయి. 2015 తర్వాత లొకేషన్ తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది, అందరికీ తెలిసిందే. ఆ మార్పు గల కారణాలు 4 కారణాలు స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఆ 4 కారణాలు కూడా టెక్నికల్గా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత ఆ టెక్నికల్ డాక్యుమెంట్స్ యొక్క విశ్లేషణ అది చాలా క్లియర్గా జడ్జి గారికి చెప్పాను. అది మెయిన్గా 165 టీఎంసీ నీటి లభ్యత ఏదైతే అవసరమో ఆ ప్రాజెక్ట్కి సిడబ్ల్యూసీ ఆ నీళ్లు లేవని చెప్పిందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసీ రిపోర్ట్ వారికి ఇచ్చాను. దానిలో చాలా క్లియర్గా 165 టీఎంసీ నీళ్లు 75% డిపెండబిలిటీ అంటారు. దాని ప్రకారం ఉంది. కాకపోతే పై రాష్ట్రాలు వాళ్ళు కనుక వాడుకోవాల్సినవి కాకుండా అదనంగా వాడుకుంటే, అది కూడా ఇల్లీగల్గా వాడుకుంటే ఒక 63 టీఎంసీ మీకు ప్రాబ్లం అవుతుంది. బట్ దాన్ని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వాళ్ళు వాడట్లేదు, వాళ్ళు ఫ్యూచర్గా ప్లాన్ చేసుకోకుండా మీకు ముందే చెప్తున్నాము, మీకు ఒక కాషన్ ఇస్తున్నాం, ఒక హెచ్చరికగా చెప్తున్నాము, బాధ్యతగా మీరు దాన్ని చూసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ నీళ్లు లేవనేది సిడబ్ల్యూసీ చెప్పలేదు. అదే విషయం వారికి చెప్పాను. తర్వాత మహారాష్ట్రలో ముంపు గురవుతుంది 3600 ఎకరాలు కాబట్టి మార్చినామన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ R&R పాలసీ ఏ ప్రాజెక్ట్ కైనా చేసుకోవాలా, ఈ ప్రాజెక్ట్ కూడా అట్లా చేసుకోవాల్సి ఉండే. అది లేకుండా ఊరికనే మార్చాలనే డిసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా చెప్పిండ్రు. తర్వాత మేడిగడ్డ దగ్గర కూడా మళ్ళీ మహారాష్ట్రలో ముంపు గురి కాకూడదని హైట్ తక్కువ చేసినామని కూడా చెప్పిండ్రు. అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ప్రాజెక్టుకు వయబిలిటీ ఎప్పుడు వస్తుందంటే నీటి లభ్యత ఎంత ఉన్నది, మనం కమాండ్ ఏరియా ఎంత ఇవ్వాలా, వాటర్ స్టోరేజ్ ఎంత చేసుకోవాలా, అది బరాజ్ కడితేనేమో డైవర్షన్, డ్యామ్ అయితేనేమో స్టోరేజ్. మీకు స్టోరేజ్ కావాలని ఉంటుంది కానీ కట్టింది బరాజ్. సో నీటి లభ్యత ఉంది కానీ నీళ్లు స్టోర్ చేసుకుంటేందుకు క్రియేట్ చేయలేదు స్టోరేజ్. ఎందుకు అంటే మహారాష్ట్రలో ముంపు. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ పక్క రాష్ట్రాల్లో ముంపు ఉన్నప్పుడు వాళ్ళతోటి డైలాగ్ చేయాలా, వాళ్ళతో మాట్లాడుకోవాలా, ల్యాండ్ ఎక్విజిషన్ R&R పాలసీ ఇవ్వాలా, కంపెన్సేషన్ ఇవ్వాలా, పని చేయించుకోవాలి. సో అది చేయలేకపోయినరు. సో అదేవిధంగా 12,000 కోట్లు ఆ ప్రాజెక్ట్కి ఇంతకు ముందు వాడినరు పీవీసీ ప్రాజెక్ట్కి. అది కొత్త ప్రాజెక్టులో వాడుకోలేకపోయినరు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ అప్రూవ్ చేసింది. ఆ డిజైన్స్ ప్రకారం మేము కట్టినాం కాబట్టి మేడిగడ్డ సుద్దిల అన్నారం డిజైన్స్ అన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అది కూడా వారికి చూపెట్టాను. డాక్యుమెంటేషన్ అంతా నా దగ్గర సిడబ్ల్యూసీ నుంచి ఉన్న డాక్యుమెంటేషన్ అంతా ఉంది. దానిలో చాలా క్లియర్గా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సిడిఓ ఇచ్చిన సర్టిఫికేట్ క్లియర్గా ఉంది. వాళ్ళు ఆ గైడ్లైన్స్ ప్రకారము మేమే డిజైన్స్ చేసినాం, మేమే ఇన్వెస్టిగేషన్ చేసినాం, మేమే సర్వే ప్లానింగ్ అంతా చేసినాం, రెస్పాన్సిబిలిటీ మాది అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. దాని ప్రకారం సిడబ్ల్యూసీ ప్రాజెక్టు క్లియర్ చేసింది. బట్ ప్రాజెక్ట్ క్లియర్ చేసినంత మాత్రాన ఈ డిజైన్స్ అప్రూవ్ చేయడము ఇవన్నీ కూడా సిడిఓ రెస్పాన్సిబిలిటీయే. వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇచ్చిన దాని ప్రకారం చెక్ లిస్ట్లో టిక్ పెట్టుకున్నారు వాళ్ళు, అంతే సిడబ్ల్యూసీ చేసింది. అది యాజ్ పర్ గైడ్లైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అవి. సో ఈ రకంగా వాటి ఆ ప్రాజెక్టు వివరాలు కూలంకషంగా వారు టెక్నికల్ క్వశ్చన్స్ చాలా అడిగారు, క్లారిఫికేషన్స్ చెప్పాను. తర్వాత NDSA కమిటీ రిపోర్ట్స్ మీద కూడా డిస్కషన్ అయింది.
ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్ట్ రెండు వచ్చినాయి, 1 నవంబర్కి ఒకటి, తర్వాత 1 మేకి ఒకటి. 1 నవంబర్ రిపోర్ట్ అందరికీ తెలుసు, అందులో ఆల్ వర్టికల్స్ ఫెయిల్ అయినాయని వాళ్ళు ఇచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ సర్వే, ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అన్నిట్లలో వాళ్ళు ప్రాబ్లమ్స్ చూశారు. దాని మీద స్టేట్కు ఏ రకంగా ప్రొసీడ్ కావాలనేది అప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు 8 నెలలు అయింది. తర్వాత మొన్న 1 మేకి ఇచ్చిన రిపోర్ట్లో వర్షాలు పడే ముందు ఇంటర్మ్ మెజర్స్ ఏం చేయాలా, సో దట్ అది కొట్టుకుపోకుండా ఉండేటందుకు, వాటర్ ఇంపౌండ్ చేయకూడదు, తర్వాత ఈ బోర్హోల్స్ వేసి జియోటెక్నికల్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లా చేయాలా, ఏం చేయాలనే దాని మీద కూడా ఇంటర్మ్ రిపోర్ట్లో ఎన్డీఎస్ఏ చెప్పింది. స్టేట్ నుంచి రెస్పాన్స్ ఇంకా రాలేదు, వాళ్ళు తీసుకున్న మెజర్స్ ఏంటనేది. ఒకసారి ఎన్డీఎస్ఏకి ఆ రిపోర్ట్ వచ్చాక దాని మీద చూసి ఆ డేటా ఇన్ఫర్మేషన్ చూసి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ దాన్ని బట్టి వారు అన్నారు, ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్, అదేవిధంగా విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ అన్నీ కూడా తెప్పించుకొని వారు చేసే స్టడీస్ కూడా చూసుకొని దాని ప్రకారం వారు ఫర్దర్గా డిసైడ్ చేస్తారు. అంటే ఇవాళ జరిగినటువంటి విచారణలో దాదాపు 1.5 గంటల సేపు మీరు కమిషన్తో కూర్చొని ఉన్నారు. సో ఈ పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నది. అంటే మేజర్గా ఎలాంటి వాటి మీద మీరు ఫోకస్ పెట్టారు, ఏమేమి చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ప్రతి దానికి అఫీషియల్ డాక్యుమెంట్స్ చూపెట్టాను. అఫీషియల్ డాక్యుమెంట్స్ వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపెట్టాను. తర్వాత ఫిజికల్గా హార్డ్ కాపీస్ కూడా ఇచ్చాను. ఈ పిల్లర్స్ కుంగిపోవడము, తర్వాత పంప్ హౌజులు మునిగిపోవడము, కొంతమంది ఎక్స్పర్ట్స్ అక్కడ నిర్మించొద్దని చెప్పినప్పటికీ అక్కడ ప్రాజెక్టు నిర్మించడం, అట్లా ఓవరాల్గా ఇవన్నీ చూస్తూ ఉంటే మీ అనుభవం ప్రకారం, మీ అబ్జర్వేషన్లో అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే కింద బేస్ మెటీరియల్ వేస్తున్నారో ఆ బేస్ మెటీరియల్ క్వాలిటీ ఏంది, అది ఎంతవరకు స్ట్రెంత్ తీసుకుంటుంది, దాని పోరస్నెస్ ఏంది, దాని డెన్సిటీ ఏంది, మీరు సీకెంట్ పైల్ వేయాలన్నా, షీట్ పైల్ వేయాలన్నా, లేకపోతే రాఫ్ట్ కట్టాలన్నా, లేదా డైరెక్ట్ రిజిడ్ స్ట్రక్చర్ కట్టాలా, బరాజ్ స్టైలా, లేకపోతే డ్యామ్ స్టైలా, ఈ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎంత, వాటర్ బ్యాలెన్స్ స్టడీస్ ప్రకారం షూటింగ్ వెలాసిటీ ఎంత, మీరు వాటర్ వచ్చినప్పుడు ఎంత స్పీడ్ తోటి వస్తే ఎంత దూరం పోయి అది పోతుంది, గేట్స్ ఓపెనింగ్ ఏంది, గేట్స్ అప్రోప్రియేట్ ఆపరేషన్ ఆఫ్ గేట్స్ ఉన్నాయా, మోడలింగ్ వాళ్ళు గేట్స్ ఆపరేషన్ చెప్తారు, దాన్ని ఓఎండ్ఎం వాళ్ళు పాటించాలా, అది పాటించలేదు. మోడలింగ్ వాళ్ళు ఇచ్చింది, ఓఎండ్ఎం వాళ్ళు పాటించలేదు. 2019లో ఇది ప్రాబ్లం వచ్చిందని తెలిసి కూడా నీళ్లు కిందికి వదిలిపెట్టాల్సింది అట్లే ఆప్ పెట్టిండ్రు. సో ఇవన్నీ కూడా గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ఎన్డీఎస్ఏ ఫైండ్ అవుట్ చేసింది. అయితే మీరు అన్నట్టు ఏం జరగాలనే దాన్ని విషయంలోకి వస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ జంపింగ్ ద గన్, ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్ మీద బేస్ అయ్యి చెప్తేనే అది కొంచెం ఆథెంటిక్ ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. సో ఇది మొత్తానికైతే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి గత ప్రభుత్వ లోపాల వల్లనే ఇట్లాంటి దుస్థితి వచ్చింది అని చెప్పేసి వెదిరే శ్రీరామ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.